జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ అభిమానులందరికీ కూడా ఒక సంతోషకరమైన వార్త అయితే ఒకటి తీసుకొని వచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తే మీకు సంజయ్ రౌత్ తెలుసా? సంజయ్ రౌత్ అంటే మహారాష్ట్రలో ఉంటాడు అనమాట. ఆయన మామూలు పొలిటీషియన్ కాదు, బీభత్సమైన పొలిటీషియన్ అనమాట. ఆయన గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఈ సంజయ్ రౌత్ గురించి మనోళ్ళు చాలా వరకు బహుశా మర్చిపోయి ఉంటారనమాట. అందుకే ఈ సంజయ్ రౌత్ను ఒకసారి నేను గుర్తు చేస్తా. సంజయ్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేకు ప్రియ మిత్రుడు. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నిర్వహించేటువంటి సామ్నా పత్రికకు ఈయన గారు వచ్చేసి చీఫ్ ఎడిటర్ కూడా. అర్థమవుతుందా? వీడు ఒక శకుని. ఎప్పుడూ ఫ్రెండ్స్ మధ్య అంటే మిత్రుల మధ్య పొలలు పెట్టే కార్యక్రమాన్ని వీడు ఘనంగా నిర్వహిస్తూ ఉంటాడు. చాలా చాలా వరస్ట్ అండ్ చీఫ్ ఫెలో అనమాట. ఉద్ధవ్ ఠాక్రేకు మిత్రుడిగా నటిస్తూ ఉద్ధవ్ ఠాక్రేను సర్వం ముంచినటువంటి వ్యక్తే ఈ సంజయ్ రౌత్. అసలు ఈ సంజయ్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన వాడో లేక కాంగ్రెస్ పార్టీ వాడో తెలియదు, లేదా ఈ శరద్ పవార్ అని ఒక ఆయన ఉంటాడు, ఇది మహారాష్ట్ర పాలిటిక్స్లోనే, ఆయన సంబంధించిన మనిషి కూడా తెలియదు. అందరి మధ్య పొలాలు పెట్టి పండగ చేసుకుంటూ ఉంటాడు వీడు. అందుకే నేను వీడికి సెకిన్ అని పేరు పెట్టింది. అసలు ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీకి దూరం అవ్వడానికి కారణం ఈ గాడిద ముండే. బీజేపీకు అప్పటి శివసేనకు మధ్య పొల్లలు పెట్టి బీజేపీ నుండి శివసేనను దూరం చేశాడు. అంతేకాకుండా అప్పటి శివసేనను కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పార్టీలకు దగ్గర చేసి వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేసింది కూడా ఈ సంజయ్ రౌతే. అసలు సంజయ్ రౌత్ ఉద్దేశం ఉద్ధవ్ ఠాక్రే నాశనం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ విధంగా పనిచేశాడు. అసలు సంజయ్ రౌత్ ఉద్దేశం ఉద్ధవ్ ఠాక్రే నాశనం అన్నట్టు ఉంటుంది. ఎవరు? ఈ సంజయ్ రౌత్ యొక్క వ్యవహార శైలి. అలాంటి సంజయ్ రౌత్ 2 సంవత్సరాల క్రితం వరకు ఒక అవినీతి కేసులో జైలుకు పోయి వచ్చాడు. అయితే సంజయ్ రౌత్ ఊరికే కూర్చొని మనిషి కాదు. పొద్దస్తమానం ఏంటంటే ఎవరినో ఒకరిని దూషించింది వీడికి నిద్ర పట్టదు. ఆ విధంగా ఎవరినో ఒకరిని దూషించి రోజు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అందుకే భారతీయ జనతా పార్టీ నాయకులు వీడిని శకుని మామ అని పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మొన్న మధ్య బీజేపీ నాయకుడైనటువంటి కిరీట్ సోమయ్య, ఈయన వచ్చేసి బీజేపీ నాయకుడు, ఆయన భార్యను కూడా నిందించినాడు. ఇక్కడ అదే మళ్ళీ చెప్తాను నేను. ఈ కిరీట్ సోమయ్య గురించి తెలుసుకోవాలా. ఈ కిరీట్ సోమయ్య మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత అనమాట. అక్కడ మహారాష్ట్రలో 2 సార్లు పార్లమెంట్ ఎంపీగా కూడా పనిచేసినారు. ఈయన ప్రస్తుతం బీజేపీ మహారాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు, అంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఈ కిరీట్ సోమయ్య తన జీవితం అంతా కూడా అవినీతిపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుంది కదా మీకు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శరద్ పవారు ఉద్ధవ్ ఠాక్రేలు చేసినటువంటి అవినీతి మీద పోరాటం చేస్తూ వస్తున్నారు. అలాంటి కిరీట్ సోమయ్య భార్యపై ఈ సంజయ్ రౌత్ అవాకులు చవాకులు వెళ్ళినాడు. ఏమి వీడింట్లో ఎవరు ఉండరా? ఆడవాళ్ళ కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఈ కిరీట్ సోమయ్యకు భార్య ఎట్లయితే ఉంటుందో ఈయన కూడా భార్య ఎట్టే ఉంటుంది. ఆయనకి బిడ్డలైతే ఎట్లయితే ఉంటారో ఈయన కూడా అట్టే భార్య బిడ్డలు ఉంటారో. కనీసం ఇంకిత జ్ఞానంలా ఎవరి గురించి ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలనేది కూడా తెలీదా? ఏది పడితే అది మాట్లాడేస్తారా? అదే చెప్పేది, రాజకీయాలు దిగజారిపోతారంటే ఇది ఇట్లాంటిదే. ఈ సంజయ్ రౌత్ గారు నోటికొచ్చిన భాష మాట్లాడాడు ఆవిడ గురించి. దీంతో ఈ కిరీట్ సోమయ్య సత్యమని కోర్టుకు పోయింది. సంజయ్ రౌత్ మీద పరువు నష్టం కేసు వేసింది. ఈ కేసును పరిశీలించినటువంటి మహారాష్ట్ర కోర్టు సంజయ్ రౌత్కు కఠిన కారాగార శిక్షను విధించింది. మరొకసారి ఎవరి మీద కూడా దోలెక్కి దురద ముట్టి ఏది పడితే అది మాట్లాడదని చెప్పేసి సంజయ్ రౌత్కు గట్టి శిక్ష అయితే విధించింది. ఇక సంజయ్ రౌత్ ఏం చేస్తాడో చూడాలా. అది ఆ విషయమా? అర్థమైంది కదా? మొత్తానికి వీడు ఎంత వర్స్ట్ ఫెయిల్ అంటే అసలు చెప్పాలంటే వీడిని దేంతో పోల్చాలో కూడా నాకు అర్థం కాల. అందుకని ఆలోచన చేస్తూనే ఉండే అప్పటి నుంచి వీడిని దేంతో పోల్చాలని. అంత వర్షం ఉండవు అనమాట వీడు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.